దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నంబర్ 18. చెరుకుపల్లి చేరుకొని పెళ్లికి రెడీ అవుతున్న 2 జంటలు. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సంపాదించిన డబ్బంతా సెకండ్ ఫ్యామిలీకి పుట్టిన పిల్లలకి అప్పచెప్పాలని చూస్తున్నాడేమో అని నా అనుమానం మామ్ అంటూ శ్రీమాన్ తండ్రిని ఫుల్లుగా ఇరికిస్తాడు. కొడుకు మాటలకి ఈశ్వరి అనుమానంగా భర్త వైపు చూస్తుంటుంది. అవ్వా అంటూ జగదీశ్వరరావు గారు నోటి మీద చేయి పెట్టుకుంటాడు. అంకుల్ని ఎక్కడ ఇరికించాలో అక్కడ ఇరికిస్తాడు వీడు అని అనుకుంటా సురేష్ నవ్వుతూ. మీకు నిజంగానే సెకండ్ ఫ్యామిలీ ఉంది కదా, అందుకే నా పెద్ద కొడుకు ఖర్చు పెట్టనివ్వకుండా ఒక శత్రువుని చూసినట్టు చూస్తున్నారు కదా అంటూ ఈశ్వరి రోషం పొడుచుకొస్తూ అడుగుతుంది. కృష్ణ కృష్ణ ఉన్న ఒక్క ఫ్యామిలీతోనే జుట్టు పీక్కుంటూ ఉంటే ఇంకా సెకండ్ ఫ్యామిలీ ఎక్కడే అంటూ తల పట్టుకుంటాడు. చూసావమ్మా, డాడ్ కృష్ణలీలలు డాడ్ నోటి ద్వారానే బయటపడ్డాయి. రామ రామ అనకుండా కృష్ణ కృష్ణ అని కృష్ణుడి పేరు జపిస్తున్నాడంటే నీకు డాడ్ వక్రబుద్ధి గురించి ఇంకా అర్థం కావడం లేదమ్మా అంటూ తండ్రికి కన్ను కొడతాడు. కొడుకు వేషాలు చూసి తండ్రికి చిర్రెక్కిపోతుంటుంది. ఇప్పుడిప్పుడే అర్థమవుతుందిరా, మీ నాన్న ఇలాంటి వాడని తెలిసి ఉంటే ఎప్పుడో విడాకులు ఇచ్చేదాన్ని. చెప్పండి, ఎక్కడుంది మీ సెకండ్ ఫ్యామిలీ? తను నాకంటే అందంగా ఉంటుందా? మన పిల్లల కంటే మీ పిల్లలు ఇంకా అందంగా ఉంటారా అంటూ ఒత్తి పలుకుతూ నిలదీస్తుంది ఈశ్వరి. నిజంగా నాకేమీ తెలియదే అంటాడు జగదీశ్వరరావు గారు. వాళ్ళిద్దరికీ గొడవ పెట్టి శ్రీమాన్ సురేష్ని తీసుకుని అక్కడి నుంచి జారుకుంటే ఇక ఈ ఇద్దరికి యుద్ధం జరుగుతూ ఉంటుంది. జగదీశ్వరరావు గారు పెళ్ళం కాళ్ళు చేతులు పట్టుకునే వరకు వస్తే తప్ప ఈశ్వరి నమ్మలేదు. పాపం ఏమిట్రా అంకుల్తో అలా ఆడుకుంటావు అంటాడు సురేష్ కారిడార్లో నిలబడి. ఇది మా తండ్రి కొడుక్కి మామూలే కానీ ఇవాళ కూడా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలని ఉందిరా. ఏ పబ్బులో పార్టీ ఇద్దాం చెప్పు అంటూ మళ్ళీ మొదటికే వస్తాడు. ఉఫ్, నిన్ను మార్చలేంరా బాబు అనుకుంటాడు సురేష్. కార్తీక్ రమ్మని చెప్పడంతో పల్లవి వచ్చి క్యాబిన్లో కార్తీక్కి ఎదురుగా నిలబడి ఉంటుంది. నేనొక్కడినే ట్రావెల్ బస్ ఖర్చు ఎందుకు భరించాలి? ఇక్కడున్న స్టాఫ్ మెంబర్స్ నీ పెళ్ళికి నా పెళ్ళికి వస్తున్నారు కాబట్టి బస్ ఖర్చు ఇద్దరూ షేర్ చేసుకుందాం అంటాడు కార్తీక్. అందుకు కాదు, మీకు పిసినారుడని పేరు పెట్టింది అంటూ పల్లవి నోటిలో గొనుక్కుంటుంది. ఏంటి నోట్లో గొనుక్కుంటున్నావు? ఒప్పుకుంటావో లేదో బయటికి చెప్పు అంటాడు సీరియస్గా. మీరు నా బాస్ సార్, నేను మీ దగ్గర ఒక ఎంప్లాయీని. మీతో పాటు నన్ను కూడా ఖర్చు షేర్ చేసుకోమంటారేంటి అని అడుగుతుంది. నువ్వేమైనా తక్కువ? కోటీశ్వరి ఇంటికి కోడలుగా వెళ్ళబోతున్నావు. తంతే బూరెల బుట్టలో పట్టమంటే ఎలా ఉంటుందో నిన్ను చూసి చెప్పొచ్చు అంటాడు కార్తీక్. సరే, షేర్ చేసుకుంటాను. ట్రావెల్ బస్ మాట్లాడి నా వాటాకి ఎంత వస్తుందో చెప్పండి. పెళ్ళయ్యాక నా భర్తకి చెప్పి మనీ చెల్లిస్తాను. ఈ రోజుతో ఈ ఆఫీస్కి నాకు రామ్ రామ్. నేను మిమ్మల్ని చూడటం, మీరు నన్ను చూడటం ఇక మీదట జరగకూడదు అనుకుంటున్నాను. గుడ్ బాయ్ అని చెప్పేసి పల్లవి వెళ్ళిపోతుంది. అమ్మయ్యా, ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకే దగ్గర కావడం వల్ల బస్ ఖర్చు కలిసొచ్చింది. పైగా పల్లవి కూడా ఈ రోజుతో నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఈ రోజు నుంచి ఇక నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటూ రిలాక్స్ అవుతాడు కార్తీక్. ఇక పెళ్ళి 4 రోజులే కదమ్మా, ఈ 4 రోజులు నువ్వు మా ఇంట్లోనే ఉండు అంటుంది జయంతి ఎదురుగా కూర్చున్న మైనాతో. కార్తీక్ ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకుంటూ అలా చెప్పమ్మా తనకి అంటూ లోపలికొస్తాడు. ఒకరు చెప్పాల్సిన అవసరం లేదులేరా, ఇక తను ఇక్కడే ఉంటుందిలే అంటూ జయరాం గారు అక్కడికి వస్తారు. అవును వదినా, ఈ 4 రోజులు బ్యూటీ పార్లర్, మెహందీ ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి ఇక్కడే ఉండు వదినా అంటుంది మౌనిక. సరే, మీరందరూ చెప్పాక కాదని ఎందుకంటాను అంటుంది మైనా. అది విని కార్తీక్ సంతోషపడుతూ,
ఎలాగో మైనా కూడా మ్యారేజ్ లీవ్స్ తీసుకుంది కాబట్టి, నేను కూడా ఈ 4 రోజులు ఇంటి దగ్గర ఉండి, మైనాతో టైమ్ స్పెండ్ చేయొచ్చు అని అనుకుంటాడు. నైట్ అందరి భోజనాలు అయిన తర్వాత టైం 10 అవుతుంటే మైనా కారిడార్‌లో నిలబడి చంద్రుని చూస్తూ ఉంటుంది. కార్తీక్ తన్ని వెతుక్కుంటూ వచ్చి అక్కడ నిలబడ్డ మైనాని చూసి దగ్గరికి వెళ్ళి వెనక నుంచి తన్ని హగ్ చేసుకొని, "ఏం చేస్తున్నావిక్కడ?" అని అడుగుతాడు. అందమైన మన జీవితాన్ని ఊహించుకుంటూ చంద్రుని చూస్తున్నాను కార్తీక్ అంటుంది నవ్వుతూ. మరి మన జీవితం ఎంత అందంగా ఉంది అని అడుగుతాడు. తన నడుం చుట్టూ వేసిన చేతుల్ని బిగించి మైనాతో పాటు చంద్రుని చూస్తూ. మాటల్లో చెప్పలేనంత అందంగా ఉంది అంటూ వెనక నుండే కార్తీక్ చెంప మీద ప్రేమగా చేయి పెడుతుంది. మనిద్దరి జీవితం అన్నాక అందంగా లేకుండా ఎందుకుంటుంది అని అంటాడు నవ్వుతూ. నిజంగానే మంది జన్మజన్మల బంధమా కార్తీక్? అందుకేనా మనం అమ్మవారి గుడిలో పెళ్లి చేసుకోబోతున్నాము అని అడుగుతుంది మైనా. అంతే కదా మరి. అందుకని నిన్ను ఈ జన్మలో కూడా నా సొంతం చేసుకోబోతున్నాను అని అంటాడు తనని ముందరకు తిప్పుకొని. మైనా నవ్వుతూ కార్తీక్ని హగ్ చేసుకొని, నీలాగా నన్ను ప్రాణంగా ప్రేమించేవాడు భర్తగా వస్తే 7 జన్మలు కాదు, ఎన్ని జన్మలైనా పుట్టాలనిపిస్తుంది అని అంటుంది. కార్తీక్ నవ్వుతూ, ఇప్పటికే చీకటి పడిపోయింది. ఈ ప్రేమలు ఇక మనం రోజు పంచుకోవచ్చులే గాని, పడుకుంది గాని పద అని అంటాడు. "ఉమ్" అంటూ కార్తీక్‌తో బయలుదేరుతుంది. ఈ ఇద్దరి ప్రేమ కబుర్లతో రోజులు కూడా త్వరగానే గడిచిపోతూ, రేపు చెరుకుపల్లి వెళ్ళటానికి అన్ని లగేజ్ ప్యాక్ చేసుకుని, ఇక ఆ రాత్రికి కార్తీక్ పడుకోవటానికి బెడ్ మీదికి వాలిపోయాడు. ప్రేమిస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నందుకు సంతోషంలో ఉండిపోయి నిద్రకి ఉపక్రమించాడు. అలా నిద్రపోయిన కొన్ని గంటల తర్వాత కార్తీక్‌కి ఏదో కల ఆవరిస్తుంది. ఎవరో ఒక జంట మంటల్లో కాలిపోయి చనిపోతున్నట్టు, అది చూసి కార్తీక్ భయపడుతూ వాళ్ళని కాపాడటానికి వెళ్తున్నట్టు, కార్తీక్‌కి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అనే ఉద్దేశంతో వద్దు అన్నట్టుగా ఇంకొకరు కార్తీక్‌ని పట్టుకొని ఆపుతున్నట్టుగా కలగా వస్తుంది. మార్నింగ్ లేచిన కార్తీక్‌కి ఏదో కల వచ్చినట్టుగా ఉంటుంది కానీ, ఆ కల గుర్తుకు రావడం లేదు. ఏదో కల వచ్చింది అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అసలా కల గుర్తుకు రావడం లేదు. ఊరికి బయలుదేరాలి. త్వరగా లేచి రెడీ అవ్వు కార్తీక్ అని జయంతి మాటలు వినిపిస్తుంటే, సరే అమ్మా అంటూ ఇక ఆ కల గురించి వదిలేసి రెడీ అవుతున్నాడు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఎవరి వాహనాల వాళ్ళు ఇలా అన్ని కుటుంబాలు చెరుకుపల్లి చేరుకుంటూ ఉంటాయి. పచ్చని పొలాలు, పాడి పంటలతో ఆ ఊరు కలకలలాడుతూ వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఆ ఊరి అమ్మవారి దీవెన వల్లే ఆ ఊరు అంత పచ్చగా ఉంది అనేది ఆ ఊరి ప్రజల అభిప్రాయం. ఆ ఊరి నడిబొడ్డున రాజుల చరిత్ర నాటి మహంకాళి అమ్మవారు, శ్రీ రుద్రేంద్ర పుణ్య దంపతుల ఆలయం అది. భక్తుల రాకపోకలతో, ధూప దీప నైవేద్యాలతో ఆ ఆలయం కూడా కలగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళకంటే ముందే రీటా, స్మిత ఆ ఊరికి చేరుకొని స్టే చేస్తుంటారు. గుడికి కొంచెం దూరంలో ఆల్రెడీ బుక్ చేసుకున్న కాటేజ్‌లో ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు తీసుకున్న కాటేజ్‌లు కూడా పక్కపక్కనే ఉంటాయి. మైనాకి అంటూ సెపరేట్ ఫ్యామిలీ లేదు కాబట్టి, తను కార్తీక్ వాళ్ళు ఉంటున్న పక్క కాటేజ్ తీసుకొని ఫ్రెండ్స్‌తో స్టే చేస్తుంది. రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో జరగబోయే పెళ్లికి ఆ రోజు నైట్ పెద్దలు గుడి దగ్గర ఆలయ సిబ్బంది సహాయంతో మండపాలు ఏర్పాట్లు చేస్తూ బిజీగా ఉంటే, పెళ్లి జంటలు మిగతా వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అంటే జయరాం గారు, జగదీశ్‌రావు గారు, మట్టయ్య అక్కడ కలిసిపోయి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి మండపాలు ఏర్పాట్లు చేయిస్తూ ఉంటారు. ఇలా తెల్లవారి ఉదయం 6 అవుతుండగా పెళ్లి ఆర్భాటాలతో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. శ్రీమాన్ సురేష్ బ్యాచ్‌తో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. శ్రీమాన్ ముఖంలో కూడా సంతోషం అంతా ఇంతా కాదు. ఫ్రెష్ అమ్మాయి మెడలో తాళి కట్టబోతున్నాను అని అనుకొని పిచ్చ హ్యాపీగా ఉంటాడు.
హర్ష మాత్రం కీర్తి ఎక్కడైనా కలుస్తుందేమో అని చూస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు వినయ్, మౌనిక ఎదురుపడ్డా ఇద్దరి మొఖాల్లో కోపం తప్ప వేరే భావన ఉండదు. కార్తీక్ దగ్గర మేనేజర్‌తో పాటు కొంతమంది ఫ్రెండ్స్, ముందుగా వచ్చిన స్టాఫ్ మెంబర్స్ ఉంటారు. ఇక పల్లవి దగ్గర కీర్తి, వినయ్ తనని ఆట పట్టిస్తూ, నవ్విస్తూ ఉంటారు. మరొక రూమ్‌లో మైనా తన కొలీగ్ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళతో పాటు మౌనిక కూడా ఉంటుంది. వాళ్ళకి కాస్త దూరంలో మరొక రూమ్‌లో రీటాతో తన అసిస్టెంట్ స్మిత, తనతో పాటు ఒక బ్యూటీషియన్ సరిత అనే అమ్మాయి కూడా ఉంటుంది. "ఈ ఊరికి అందరికంటే ముందుగా మీరొచ్చి ఏం తెలుసుకున్నారు మేడం?" అని అడుగుతుంది స్మిత. "చాలా తెలుసుకున్నాను. పెళ్లి సమయంలో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురికి తాళి కట్టే వరకు ఒకరి మొహాలు ఒకరు చూసుకోకూడదనేది నిజమే. పెళ్లి అయిపోయి కొంగుముడి వేసుకోవాలి అనేటప్పుడు వాళ్ళ మొహాలు చూసుకోవాలంట. ఇప్పుడు మనము ఈ పాయింట్‌ని యూజ్ చేసుకోబోతున్నాం. కాకపోతే మనం తప్పు చేసినట్టుగా తెలియకుండా ఎవరైనా బకరా దొరుకుతాడేమో అని వెయిట్ చేస్తున్నాను" అని అంటుంది రీటా. "ఏమో మేడం, మీరు ఏం చేయబోతున్నారో ఏంటో అర్థం కావడం లేదు" అంటుంది స్మిత. "పెళ్లి మండపంలో పెళ్లి కూతురు మారాలనేదే కదా మన స్కెచ్. మనం వేస్తున్న స్కెచ్ ప్రకారం నువ్వు మైనాకి బ్యూటీషియన్‌గా వెళ్తే, ఈ బ్యూటీషియన్ సరిత పల్లవికి వెళ్తుంది. పెళ్లి మండపంలో మీరిద్దరే మైనాని తీసుకువెళ్ళి శ్రీమాన్ పక్కన, పల్లవిని తీసుకువెళ్ళి కార్తీక్ పక్కన మార్చి కూర్చోబెట్టాలి" అని అంటుంది. "అమ్మో! అది అంత ఈజీగా ఎలా అవుతుంది?" అని అడుగుతుంది స్మిత. "ఖచ్చితంగా అవుతుంది. అయ్యి తీరేలా చూసుకుంటాను. ఇప్పుడైతే నేను నా మొఖాన్ని ఎవ్వరికీ కనిపించకుండా అక్కడ గుడి దగ్గర పెళ్లి మండపం ఏర్పాట్లలో ఉంటాను. అక్కడ ఏ ఛాన్స్ దొరికినా నేను మిస్ చేసుకోను. మీరు మాత్రం పెళ్లి కూతుర్ని మార్చి కూర్చోబెట్టడానికి రెడీగా ఉండండి" అని ఫేస్‌కి స్కార్ప్ కట్టుకుంటుంది. "ఈశ్వరి మేడం గారు నన్ను బ్యూటీషియన్‌గా రమ్మన్నారు. కానీ పెళ్లి కూతుల్ని మార్చిన తర్వాత నా మీదకి ఏమీ రాదు కదా" అని అడుగుతుంది బ్యూటీషియన్ సరిత. రీటా ఒక డబ్బు కట్ట తీసి సరిత చేతికిచ్చి, "ఇక్కడ మనము డైరెక్షన్ చేస్తాము. కానీ మనం డైరెక్షన్ చేసినట్టుగా మన ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. సో, డోంట్ వర్రీ" అని అంటుంది. బ్యూటీషియన్ సరిత ఆ డబ్బు కట్టలు చూసుకుని సంతోషపడుతూ, "సరే మేడం, మీరు ఎలా అంటే అలా చేస్తాను" అని అంటుంది. "నువ్వు కూడా నా దగ్గరికి రాకముందు బ్యూటీషియన్‌వే కాబట్టి నీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు స్మిత" అని అంటుంది. "ఇక్కడ మీరు ఏది చేసినా మన మీదికి రాకుండా చేయను మేడం. ఇక మీరు చెప్పినట్టు నేను చేస్తూ వెళ్తాను" అంటుంది స్మిత. "దానికోసమే ఒక బక్రాని చూడాలి. సరేలే, కాసేపట్లో పెళ్లి కూతురు రెడీ చేయటానికి రమ్మని నీకు ఫోన్ వస్తుంది కాబట్టి రెడీగా ఉండండి. నేను వెళ్ళి మండపం దగ్గర ఉంటాను" అని చెప్పి రీటా బయలుదేరుతుంది. పల్లవి రూమ్‌లో తమ్ముడు, చెల్లెల మధ్య కూర్చొని మాట్లాడుతుంటే రాజ్యం అక్కడికి వచ్చి, "కాసేపట్లో నీకు మంగళ స్నానాలు చేయించాలి. రెడీగా ఉండు పల్లవి" అని అంటుంది. "సరేనమ్మా" అంటుంది పల్లవి. "మీ బామ్మగారు తలంబ్రాలు కలుపుతున్నారు. బామ్మగారికి ఏం కావాలో అందించటానికి నువ్వు రావాలి కీర్తి" అంటూ రాజ్యం కీర్తిని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక సూటు బూటుతో దర్జాగా రెడీ అయిన మిస్టర్ మట్టయ్య పల్లవి దగ్గరకొచ్చి, "నేను మండపం దగ్గరికి వెళ్తున్నానమ్మా" అని అంటాడు. "సరే నాన్నా, నా పెళ్ళి అని చెప్పి మరీ హైరాణ పడిపోకండి. అన్ని ఏర్పాట్లు శ్రీమాన్ వాళ్ళు చూసుకుంటామని చెప్పారు కదా" అని అంటుంది. "ఎంత వాళ్ళు చెప్పినా మన ఆర్భాటాలు మనకు ఉంటాయి కదమ్మా. అసలే నా బంగారు కూతురు పెళ్ళి. నేను ఆర్భాటం చేయపోతే ఎలా? మీరు మంగళ స్నానాలు ముగించేసి రెడీ అయ్యి అమ్మవారి దర్శనం చేసుకుని పెళ్లి మండపానికి వచ్చేయండి. నేను అక్కడే ఉంటాను" అని చెప్పి మట్టయ్య వెళ్ళిపోతాడు. జయరాం గారికి మట్టయ్య కూడా మంచి సన్నిహితుడే కాబట్టి మట్టయ్య ఆ ఊరికి వచ్చిన దగ్గర నుంచి కూడా కార్తీక్ పెళ్లి హడావిడిలో కూడా పాలు పంచుకుంటూ అందరితో కలుపుగోలుగా ఉంటాడు. కార్తీక్ వాళ్ళ ఫ్యామిలీలో ముందుగా జయరాం గారు రెడీ అయి రూమ్ నుంచి బయటకొస్తే ఎదురుగా వస్తున్న భార్యను చూసి, "మీరు రెడీ అవుతూ ఉండండి జయంతి. నేను గుడి దగ్గరికి వెళ్ళి
మండపంలో పెళ్లి ఏర్పాట్లు చూసుకుంటాను అని అంటాడు. అయ్యో! గుడిలో పెళ్లి ఒక్కటేనండి జరిగేది. మిగతా కార్యక్రమాలన్నీ ఇక్కడే జరగాలి. కార్తీక్‌కి మంగళ స్నానాలు చేయించి పెళ్ళికొడుకుగా రెడీ చేయాలంటే తండ్రిగా మీరు పక్కన ఉంటే బాగుంటుంది అని అంటుంది జయంతి. మిస్టర్ మట్టయ్య ఆ మాటలు వింటూ అక్కడికి వచ్చి, మీరిక్కడ ఉండి ఏర్పాట్లు చేసుకోండి సార్. గుడి దగ్గరికి వెళ్ళి మీ కార్తీక్ బాబు పెళ్లి ఏర్పాట్లు కూడా నేను చూసుకుంటాను అని అంటాడు. పల్లవి పెళ్లి ఏర్పాట్లతో పాటు మా కార్తీక్ పెళ్లి ఏర్పాట్లు చూసుకోవాలంటే నీకు ఇబ్బంది అవుతుందేమో మిస్టర్ మట్టయ్య అంటాడు జయరాం గారు. నాకు ఇబ్బంది అయితే మన లారీ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు కదండి, వాళ్ళ సహాయం తీసుకుంటానులే. మేడం గారి మాట విని మీరు ఉండిపోండి సార్ అంటాడు మిస్టర్ మట్టయ్య. అవునండి, మిస్టర్ మట్టయ్య అన్నీ చూసుకుంటాడులే, మీరు ఉండండి అంటుంది జయంతి. సరేలేవే అని, జాగ్రత్త మిస్టర్ మట్టయ్య, ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి అని అంటాడు. సరే సార్ అని చెప్పి మిస్టర్ మట్టయ్య సూట్ సరిచేసుకుంటూ ఠీవీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు వాళ్ళ మాటలు చాటుగా విన్న రీటా ఆలోచిస్తూ, పల్లవి వాళ్ళ నాన్న ఉట్టి అమాయకుడని తెలిసింది. మనిషి చూస్తున్నా కూడా అలాగే ఉన్నాడు. ఒక బక్రా కావాలి అనుకుంటున్నాను కదా! ఈ మిస్టర్ మట్టయ్యని నా గేమ్‌లో పావులాగా వాడుకొని బకరా చేసుకుంటే పోతుంది అని అనుకుంటూ మట్టయ్య వెనక వెళ్తుంటుంది. ఇక నలుగురికి 4 ప్రదేశాల్లో మంగళ స్నానాలు జరుగుతూ ఉంటాయి. ఊరికి ఉన్న పెద్ద ముత్తైదుల సమక్షంలో ఆ గుడి ఆచారాల ప్రకారం నలుగురికి అన్ని పద్ధతిగా జరిపిస్తూ ఉంటారు. జయంతి వాళ్ళు, రాజ్యం వాళ్ళు, ఈశ్వరి వాళ్ళు కూడా ఆ ఊరి పెద్దలు, ఆ ఊరి ముత్తైదులు చెప్పేది విని నిష్ఠ తప్పకుండా పెళ్లి ఆచారాలు పాటిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు చెప్పినట్టుగానే పెళ్లి చేసుకోబోయే ఆ నలుగురు కూడా వింటూ పద్ధతుల్ని ఆచరిస్తూ ఉంటారు. కాసేపటికి మంగళ స్నానాలు పూర్తవుతాయి. కార్తీక్ రూంలో తల తుడుచుకుంటూ, అమ్మా, పెళ్లి మండపంలోకి వెళ్ళాక పెళ్లి అయ్యే వరకు మైనాని చూడకూడదు అంటున్నారు కదా! ఇప్పుడు వెళ్ళి ఒకసారి మైనాని చూసొస్తానమ్మా అని అంటాడు. అరే! ఆ అమ్మాయిని చూసేదాకా ఆ అబ్బాయి ఆగటం లేదే అంటారు ఆ ఊరి ముత్తైదులు. ప్లీజ్ బామ్మగారు వెళ్ళనివ్వండి అంటూ రిక్వెస్ట్ చేస్తాడు కార్తీక్. ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని చూసుకోవటం తప్పులేదులేమ్మా, వెళ్ళనివ్వు అని అంటారు ఆ ఊరు ముత్తైదులు. సరేరా వెళ్ళిరా అంటుంది జయంతి. థ్యాంక్ యూ ముత్తైదులు అని చెప్పేసి కార్తీక్ నవ్వుతూ మైనా దగ్గరికి వెళ్తాడు. మైనా రూమ్లో తల తుడుచుకుంటూ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే, ఎక్స్‌క్యూజ్ మీ, మైనాతో కాసేపు మాట్లాడాలి ప్లీజ్ అంటూ కార్తీక్ వస్తాడు. వారి ఇద్దరి బాండింగ్ అక్కడ ఉన్న మైనా ఫ్రెండ్స్‌కి తెలుసు కాబట్టి, తమరింతగా రిక్వెస్ట్ చేశాక మేము వద్దన్నా మీరు ఊరుకుంటారా చెప్పండి? కానీ త్వరగా మాట్లాడి వచ్చేయండి. ఎందుకంటే మైనాని రెడీ చేయడానికి బ్యూటీషియన్ వస్తున్నా అని చెప్పి ఫోన్ చేసింది అని చెప్పి వాళ్ళు నవ్వుతూ వెళ్ళిపోతారు. తడి జుట్టుతో మంచి షిఫాన్ శారీలో ఉన్న మైనా కాస్త సిగ్గుపడుతూ నవ్వుతూ వస్తున్న కార్తీక్‌ని చూసి, ఏంటి కార్తీక్ ఇక్కడ కూడా అని అంటుంది. నేను చూడాలనిపించి వచ్చేశాను అంటూ తన చేయి పట్టుకొని మీదికి గుంజుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు వీళ్ళు ఈశ్వరి దృష్టిలో పడితే పరిస్థితి ఏంటి? ఈ ఇద్దరి మధ్య బాండింగ్ పెళ్లికి ముందే శ్రీమాన్‌కి తెలుస్తుందా? శ్రీమాన్ కార్తీక్ పరిచయం ఎలా మొదలవుతుంది? రీటా మట్టయ్యని ఎలా బక్రా చేయబోతుంది? ఊహకు అందని సన్నివేశాలతో ఈ 4 స్తంభాలాట కథ ఎలా ఉంటుందో తెలియాలి అంటే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కామెంట్స్, లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి. నేను స్టోరీ ఇవ్వాలి అంటే ఇంట్రెస్ట్ వచ్చేది మీ కామెంట్స్‌తోనే. అంటే కథ మీద మీరు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారా లేదా అనేది కామెంట్స్ ద్వారానే కదా నాకు తెలిసేది. సో, దాదాపు అందరూ కామెంట్స్ ఇవ్వటానికి చూడండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.